నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమక్షంలో టీడీపీలో చేరిన 250 గిరిజన కుటుంబాలు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పార్టీ మారడానికి కారణమన్న పాచిపేట సభలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఓక్సో వ్యాగన్ కేసులో రాష్ట్రానికి ఎంత మచ్చ తెచ్చారో ప్రజలకు తెలుసు. జగన్ చెప్పినట్లు మాట్లాడడం సరికాదంటూ బొత్స సత్యనారాయణపై మంత్రి కొండపల్లి ఆగ్రహం. సింహగిరి ప్రదక్షిణ ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు, లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. జీవీఎంసీ కేతన్ భార్గవ్ వెల్లడి. ఫిషింగ్ హార్బర్ లో ఎట్టకేలకు నెరవేరిన మత్స్యకారుల చిరకాల కోరిక. బోట్ల రిపేరీ, మునిగిన బోట్లను వెలికి తీసేందుకు అందుబాటులోకి వచ్చిన క్రేన్. పాచిపెంట్లో 53 లక్షలతో నిర్మించిన నూతన మండల విద్యాశాఖ కార్యాలయాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం 25 ట్రై సైకిల్ను, సచివాలయ సేవలకు అంతరాయం కలగకుండా 1,92,500 విలువైన 17 యూపీఎస్లను ఆమె అందజేశారు. సాలూరు నియోజకవర్గంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాచిపెంట మండలం పాంచాలి పంచాయతీకి చెందిన 250 గిరిజన కుటుంబాలు మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలోకి చేరాయి. 50 ఏళ్లకే గిరిజనులకు పింఛన్లు ఇస్తుండడం, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి తమ పార్టీ మారడానికి కారణమని గ్రామస్తులు తెలిపారు. పార్టీలో చేరిన వారు మంత్రి పసుపు కండువాలు కప్పి ఆహ్వానించి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సంక్షేమ అభివృద్ధి ఆకాంక్షించి గిరిజనులంతా ఖచ్చితంగా అభివృద్ధి చెందాలనుకున్నదే మా ధ్యేయం అని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే మీ అందరికి కూడా ఒక డిపో కావాలని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఎంఆర్ఓతో మాట్లాడి ఇక్కడ ఒక సబ్ డిపో ఏర్పాటు చేయిస్తారని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. వితంతువులు వీళ్ళంతా ఉంటారు, వాళ్ళందరికి కూడా అతి త్వరలో పెన్షన్లు వస్తాయి. ఎందుకంటే చాలా వరకు చూశాను, కొన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇంకా ఇల్లులు ఎవరెవరికి లేవో ఆ ఇల్లులు కూడా ఇస్తాం. ఎందుకంటే గిరిజనుల సంక్షేమమే, గిరిజనుల అభివృద్ధే మన ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి లక్ష్యంగా. ఈరోజు గిరిజన బిడ్డగా, మీ అందరి తాలూకా ఆడపడుచుగా, ఈరోజు గిరిజన శాఖ మంత్రిగా నేను ఇక్కడ ఉన్నాను అని అంటే మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి తాలూకా దీవెనలతోనే ఈరోజు ఇక్కడ ఉన్నాను. కష్టమో నష్టమో, లాభమో నష్టమో అందరం కలిసి ఒక కుటుంబంలో ఉందాం. మీ అందరికీ కూడా ఎన్ని పెన్షన్లు వస్తున్నాయి, ఎన్ని ఇళ్ళు వస్తున్నాయి, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయి పక్కన పెడితే, ఇక మీదట ఇంకా మనకి ఏవైనా రావాలి, ఇంకా మన గ్రామాల్లో అభివృద్ధి ఎలా చేయాలి. ఎందుకంటే మొన్నటికి మీరు పార్టీలో జాయిన్ అవ్వకపోయినా, మీరు పార్టీలోకి రాకపోయినా మీ గ్రామాల్లో అభివృద్ధి ఏది ఆపలేదు, మీ గ్రామాల్లో సంక్షేమం ఏది ఆపలేదు. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణపై రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. ఓక్సో వ్యాగన్ కేసులో రాష్ట్రానికి ఎంత మచ్చ తీసుకొచ్చారో ప్రజలకు తెలుసని బొత్సపై మండిపడ్డారు. ఈ రోజు తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డిఎస్సిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రిగా బొత్స గతంలో పనిచేశారని గుర్తు చేశారు. వైసీపీలో ప్రభుత్వంలో ఒక్క డిఎస్సి పోస్ట్ అయినా భర్తీ చేశారా అని ప్రశ్నించారు. నైతిక విలువలతో మాట్లాడాలన్నారు. స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయని బొత్స చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్ చెప్పారని బొత్స మాట్లాడడం సరికాదన్నారు. మీరు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా వ్యవహరించారు, ఒక ఇండస్ట్రీ మినిస్టర్గా వ్యవహరించారు. మరి గతంలో కూడా ఇండస్ట్రీ మినిస్టర్గా మీరు వ్యవహరించినప్పుడు కూడా మీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. వోక్స్ వ్యాగన్ కంపెనీ తీసుకొస్తామని చెప్పారు, అక్కడ చేసిన లావాదేవీలు అందరికీ తెలుసు. ఆ లావాదేవీల వల్ల మన రాష్ట్రానికి ఎంత మచ్చ అంటుకుందో కూడా అందరికీ తెలుసు. ఆ లావాదేవీలు చేయడం వల్ల ఈరోజు మన రాష్ట్రాన్ని కాకుండా ఈ రాష్ట్రాన్ని వదిలేసి మహారాష్ట్రకి వెళ్ళిపోయింది వోక్స్ వ్యాగన్. మరి అది ఎవరు కూడా మర్చిపోరు. మొదటిగా మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మీరు చేస్తున్నటువంటి ఏదైనా ఉంటే ధర్నా కూడా కన్స్ట్రక్టివ్గా మాట్లాడండి. తప్పు ఎక్కడ జరిగిందో చెప్పండి, ప్రభుత్వానికి వివరించండి. బాబు పలానా చోట ఇది ఇక్కడ జరిగింది, ఇలాంటిది ఏదో జరిగిందని చెప్పండి. అంతేగాని
నిజ నిర్ధారణ లేకుండా ఈరోజు ఏదో బురద జల్లే ప్రయత్నం చేస్తే ప్రజలు ఎవరు కూడా ఆక్షేపించరు. ఇలాంటివి చేస్తే మీ గౌరవం కూడా పోగొట్టుకుంటారు. మీరు ఇంకా కిందకి వెళ్తారు, కానీ మిమ్మల్ని ఎవరు కూడా నమ్మరని సంగతి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మరి మన జిల్లాలో కూడా ఈరోజు సుమారు 250 పోస్టులు కూడా సెలెక్ట్ అయిన విద్యార్థులు ఉన్నారు. మీరు ఆ విద్యార్థులు తీసుకొచ్చుకోండి, మీ ఇంటి దగ్గర కూర్చోబెట్టుకోండి, మీరు అడగండి, మాట్లాడండి. అసలు ఎగ్జామ్ ఎలా రాశారు, ఎలాంటి పరీక్షలు రాశారు, ఇలా సెలక్షన్ కమిటీ ఎలా చేసింది, ఏ రకంగా చేసిందో మీరు మాట్లాడుకోండి. మీరు మాట్లాడకుండా ఈరోజు ప్రభుత్వం దగ్గరికి వచ్చి మీరు బురద జల్లే ప్రయత్నం చెప్తే ప్రజలు ఎవరు కూడా ఆక్షేపించేది లేదు. ఖచ్చితంగా రేపు మీరు చేసే ధర్నాన్ని ప్రజలందరూ కూడా చీకొట్టే ప్రయత్నం చేస్తారనే విషయాన్ని కూడా గట్టిగా మనవి చేసుకుంటూ, మరి మీరు ఏదైతే మాట్లాడారో, నిన్న ట్వీట్ పెట్టారో, దాన్ని మీరు వెనక్కి తీసుకోవాలని ఖండిస్తున్నాను. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభానికి విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మహత్కారానికి మరో 4 రోజులు మాత్రమే గడువు ఉండడంతో పనులను వేగవంతం చేశారు. ఈ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పర్యవేక్షణలో అధికార యంత్రాంగం జిఎంఆర్ సంస్థ నిర్వహిస్తున్నాయి. ప్రధాని పాల్గొనే వేదిక ఏర్పాట్లు పనులు జోరుగా సాగుతున్నాయి. బహిరంగ సభలో జనం కూర్చోవడానికి ఇప్పటికే భారీ జర్బన్ హ్యాంగర్లు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు సమీపంలోనే కంట్రోల్ రూమ్ను సిద్ధం చేస్తున్నారు. అలాగే విఐపి పార్కింగ్, సాధారణ వాహనాల పార్కింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టి ట్రాఫిక్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, విద్యార్థి, యువజన వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి కామేశ్వరరావు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన ఉద్యమ ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని అన్నారు. విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువకులపై లాఠీచార్జ్ చేయడం, టీయర్ గ్యాస్ ప్రయోగించడం అత్యంత దారుణమని విమర్శించారు. ఈ ఘటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు విద్యార్థుల ఉద్యమాలకు మద్దతు తెలుపుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విద్యా సంస్థల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాల్లో విద్యార్థులపైన, మహిళలపైన, దళితులపైన విపరీతమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. మైనారిటీలని ఊచకోతకు గురి చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం ద్వారా ఈవేళ ఎన్సీఆర్టీని రద్దు చేయాలని చెప్పి, ఈవేళ కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి ఈ యొక్క నీటిని రాష్ట్రాలకే అధికారం ఇవ్వాలని, రాష్ట్రాలే నిర్వహించేలాగా చేయాలని, కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలని, ఎప్పటికైనా నిరంకుశ విధానాలు విడనాడాలని ఈవేళ మోడీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కనీసం మోడీ 12 ఏళ్లలో ఒక్కసారి కూడా పత్రికల ముందుకి, ప్రజల ముందుకి రాకుండా కేవలం సెల్ఫీ వీడియో తీసుకొని మొన్న టీవీల్లో ఇచ్చినటువంటి దొంగ నాటకాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో మోడీని గద్దె దించే వరకు సిపిఐ వివిధ మార్గాల్లో పోరాటం చేస్తుందని ఉత్తరాంధ్ర సృజన స్రవంతి కాలువ అలైన్మెంట్ మార్పుకు ఎన్నికల ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ డిజైన్ నిపుణులతో పరిశీలించే వరకు భూసేకరణ నోటిఫికేషన్ నిలిపివేయాలని కోరుతూ ఈరోజు విజయనగరం కలెక్టరేట్ వద్ద రైతులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పోలవరం ఎడమ కాలువకు అనుసంధానంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా సాగు, త్రాగునీరు, పరిశ్రమలకు నీటిని అందించేలా ప్రాజెక్టు రూపొందించినప్పటికీ ప్రస్తుత కాలువ అలైన్మెంట్ వల్ల రైతులు సారవంతమైన 2 పంటల భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. కాలువ డిజైన్ను మార్చి తాటిపూడి వైపు నుంచి నీటిని తరలించే ప్రత్యామ్నాయ ప్రతిపాదనను పరిశీలిస్తే లిఫ్టుల సంఖ్య తగ్గడంతో పాటు భూసేకరణ, నిర్మాణ వ్యయం కూడా గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తామని చెప్పినప్పటికీ మరోవైపు భూసేకరణకు గెస్టెడ్ నోటిఫికేషన్ జారీ చేయడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
తాటిపూడిలో ఎక్స్టెన్షన్లోకి పెట్టి పైభాగం గుండా అటు రాంభద్రపురం వరకు పైనుంచి తీర్చే గ్రావిటీ ద్వారా నీరు జిల్లా పొలాలకు అన్నింటికి అందించవచ్చని ఆ రోజు చెప్తే మేము గవర్నమెంట్లో వచ్చాక దాన్ని పరిశీలించి తగు న్యాయం చేస్తామన్నారు. తర్వాత ఎన్నికల సభలో గంట్యాడ లోకేష్ గారు ఎన్నికల సభలోని అలాగే చంద్రబాబు నాయుడు గారు బొండపల్లి సభలో కూడా దీన్ని అలైన్మెంటు దీన్ని ధనయజ్ఞంలో భాగంగా దోచుకోవడానికి ప్రభుత్వం పెట్టింది, దీన్ని మార్పు చేస్తాం అని ఆ రోజు హామీ ఇచ్చి ఈరోజు మళ్ళీ యథావిధిగా భూసేకరణ పూనుకుంటున్నారు. ఈ కాలంలో జిల్లా మంత్రి శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, ప్రత్యామ్నాయ అలైన్మెంట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టారు, నిపుణుల్ని దానికి పెట్టి ప్రత్యామ్నాయం పరిశీలిద్దాం, ఆ విధంగా వెళ్దాం, అంతవరకు భూసేకరణకు ముందుకు వెళ్ళమని చెప్పి ఈరోజు వెళ్తున్నారు. ఈ విధంగా చేస్తున్న దానికి ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అని ఈరోజు రైతాంగం తీవ్ర ఖండిస్తున్నాం. భోగాపురంలోని అప్పులు చీటీల పేరుతో భోగాపురం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు భార్య ఎంతో మందిని మోసం చేశారని భోగాపురం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఈరోజు భోగాపురం గ్రామస్తులు పీజీఆర్ఎస్లో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ చాలా మందిని నమ్మించి మోసం చేసి కోట్ల రూపాయలు కట్టకుండా చెల్లించకుండా తిరుగుతున్నారని వాపోయారు. తమ అందరికీ న్యాయం చేయాలని కోరుతూ పోలీసుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని వాపోయారు. ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరారు. చీట్లు ఎత్తించింది సార్. ఫస్ట్ మేము 1000 రూపాయలు ఇంటి దగ్గర ఏదో ఎత్తుకుండేవాడు అతను, ఆరోగ్యం బాగోయిన తర్వాత పెద్ద చీట్లు ఎత్తించింది సార్. 5 లక్షలు 3 లక్షలు 10 లక్షలు ఎత్తించేసి ఫస్ట్ వాళ్ళే పాడిస్తుండేవారు సార్. పాడిసుకొని సగం సీట్లు అవ్వాయి. తర్వాత తనకి ఊర్లో కొద్దిగా అప్పులు కూడా ఎక్కువ చేసి ఆస్తులు ఒక 4 ఎకరాల భూమి, ఒక 4 ఇల్లులు ఆస్తులు కూడా ఉన్నాయి. అవి ఉన్నాయని మేము నమ్మాము, లేదంటే మేము నమ్మము. దొంగసాటిన ఆస్తులన్నీ అమ్మేసుకుంది సార్. ఈ రోజుకి నా భర్త అగండి హాస్పిటల్లో ఉన్నాడు, ఫోటో ఉంది. మెడిసిన్కు 10,000 రూపాయలు కూడా లేక బాధపడుకున్నాను సార్. ఈరోజు నా భర్త ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నాడు సార్. డబ్బులు అడిగితే మిద్దుకొని కూడా చెప్పుకోండి, ఫోన్లు ఎత్తదు సార్. ఊరు ప్రెసిడెంట్ గారు కూడా సంవత్సరం తిరిగాడు సార్. చాలా సార్. భోగాపురం ప్రతి ఇల్లు నష్టపోయింది అయ్యా. ఎవరైనా చెప్పుకుంటారు చెప్పండి సార్. ఈ రోజు నాకు ఒక కూతురు, ఆ కూతురు పోషిస్తుంది సార్ నా భర్తను. ఈరోజు అతను దగ్గర 20 లక్షలు ఉంటుంది సార్. నా దగ్గర నోట్లు ఉన్నాయి, చెక్కులు ఉన్నాయి. నన్ను కూడా మధ్య నెట్టేసి మా మేషర్ సంతకాలు పెట్టించి అప్పు కోత తీసుకుంది. ఈరోజు అదే మనవ్యాధంతో బాగున్న మనిషి కూడా ఈరోజు ఇంకా మంచాన్ని వేసాడు సార్. ముద్దన శ్రీనివాసరావు హై స్కూల్ టీచర్గా వర్క్ చేస్తున్నాడు సార్. వాళ్ళ ఆవిడ పేరు ముద్దన ధనలక్ష్మి, హై స్కూల్ టీచర్ సార్. భోగాపురం హై స్కూలే సార్, భోగాపురం సార్. ఆ ఉద్యోగాన్ని పెట్టుకొని ఆవిడ తీసుకొచ్చేది నోట్లు చెక్కులు అతను ఇచ్చేవాడు సార్. మా ఇంటికి చాలా, మా పక్కిళ్ళే, మా ఫ్రెండ్ క్లాస్మేట్ చదివాడు. మా తాతలు వాళ్ళ తాతలు పక్కిళ్ళే సార్. అందుకని అమ్మాయిని ఈరోజు నష్టపోయాను సార్. ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు తెలిపారు. ఈ రోజు కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు వినతి పత్రాలను అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా మొత్తం 199 వినతులు నమోదయ్యాయి. వాటిలో అత్యధికంగా 97 వినతులు రెవెన్యూ శాఖకు సంబంధించినవే కావడం విశేషం. ప్రజలకు న్యాయం జరిగేలా ప్రతి వినతిని నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న అర్జీలు ప్రాధాన్యత పరిశీలించి వెంటనే డిస్పోజ్ చేయాలని జిల్లా అధికారులు డిఆర్ఓ సూచించారు. ప్రజా వినతులపై స్పందన వేగవంతమైతేనే ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం మరింత బలపడుతుందని డిఆర్ఓ పేర్కొన్నారు. భూ వివాదాలు, సర్వే సమస్యలు, రెవెన్యూ సంబంధిత అంశాలపై ప్రజలు ఎక్కువగా ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఆగస్టు 1వ తేదీన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. దీంతో కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో దశాబ్దాల కళ నెరవేరిందని బీజేపీ నాయకులు ఈమంది సుధీర్, టీడీపీ నాయకులు భాను ప్రకాష్ తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విజయనగరం జిల్లాకు రావడం వల్ల ఎన్నో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. ప్రధాని మోదీకి కూటమి నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ ఎయిర్పోర్ట్ కూడా నభూతో నా భవిష్యత్ అన్నట్టు విజయనగరం కాకుండా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రజలు అలాగే ఎవరైతే నిరుద్యోగులు అలాగే వివిధ రకాల వ్యాపార వాణిజ్య రంగాల అభివృద్ధి కోసం ఈ ఎయిర్పోర్ట్ ఎంతో దోహదపడుతుందని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. విజయనగరం ప్రజలు అలాగే శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రజలు కూడా వారి ఆనందానికి అవధులైతే లేవు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు, భారత ప్రధానమంత్రి గారు అన్ని రాష్ట్రాలను ఎలా డెవలప్ చేస్తున్నా అంతకన్నా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్పై దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలనే దృఢ సంకల్పంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు అత్యంత వేగంగా కూటమి వచ్చిన 2 సంవత్సరాలకే ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మనం సాధించుకున్నాం, అలాగే ప్రారంభిస్తున్నామంటే ఇది కేవలం ఎన్డీఏ కూటమి విజయంగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం అని చెప్పేసి ఎంతోమంది మరి ఎన్నో విధాలుగా చెప్పినటువంటి ఆ రోజుల్లో మరి ఈ విజన్ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతో దూరదృష్టితో ఆలోచించి మరి ఉత్తరాంధ్రలో ఈ ఒక ఎయిర్పోర్ట్ పెడితే మరి ఎంతోమంది నిరుద్యోగ యువతకి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఏంటి, అలాగే రైతులకి ఏంటి, అలాగే ఎక్స్పోర్టు, ఇంపోర్టు ఇలాంటి తదితర ఎన్నో అంశాలు మరి ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడంలో ఎటువంటి డోకా లేదు. మరి దాని నిమిత్తం మరి ఎన్నో వేల కోట్లు మరి ఖర్చు పెట్టి మరి జిఎంఆర్ సంస్థ 4500 పైచిలుకు కోట్లతో మరి ఈరోజు ఒక అంతర్జాతీయ ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 విమానాశ్రయాన్ని నిర్మించడం ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా చాలా గర్వకారణం. మరి ఈ విషయంలో ప్రధాని మోడీ గారు అందించినటువంటి సహకారం ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడూ కూడా మర్చిపోలేము. మరి దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా తగినన్ని అనుమతులు మంజూరు చేసి వెంటనే ఇది అనుకున్న సమయానికన్నా ముందుగా మరి ఉత్తరాంధ్ర ప్రజలకు అందించడం అనేది చాలా ఆనందకర విషయం. భోగాపురం అంతర్జాతీయ హరిత విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సకల ఏర్పాట్లు సిద్ధం చేశామని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. 3 లక్షల మందితో కని విని ఎనుగని రీతిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ట్రాఫిక్, రవాణా, ఆహారం అన్ని విషయాల్లోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. విమానాశ్రయం రాకతో విశాఖ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీ, స్టీల్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. వేలాది మంది యువతకు స్థానికంగానే ఉపాధి లభిస్తుందన్నారు. ఎయిర్పోర్ట్ భూసేకరణ నిర్వాసితులకు సంబంధించిన 20 కేసులు వైజాగ్ ట్రైబ్యునల్ పరిధిలో ఉన్నాయన్నారు. ట్రైబ్యునల్ జడ్జి నియామకం పూర్తయినందున ఆ సమస్యలు వేగంగా పరిష్కారం అవుతాయన్నారు. హైకోర్టులోని 50 కేసులు కూడా త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు మనందరం కూడా చాలామంది ఎప్పటి నుంచో ఉన్నటువంటి కళ. అది రేపు 1వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారి అధ్యక్షతన దాన్ని ఇనాగ్రల్ చేసుకోవడం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. భోగాపురం ఎయిర్పోర్ట్కి కావాల్సినటువంటి పర్మిషన్స్ అన్నీ కూడా అటు డీజీసీఏ కానీ, పొల్యూషన్ కానీ, లేకపోతే ఉన్నటువంటి అనేక అనుమతులు కూడా క్లియర్ అయిపోయాయి. అలాగే ఈవెంట్ కూడా ఒక భారీ స్థాయిలో పెట్టి ఈ ఈవెంట్, ఎందుకంటే ఈరోజు ఈ భోగాపురం గౌరవ ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే ఖచ్చితంగా ప్రపంచం అంతా కూడా దీన్ని వాచ్ చేయడం జరుగుతుంది. అలాగే మన స్టేట్లో ఉన్నటువంటి ఈ ఎయిర్పోర్ట్ని కూడా 10 మందికి తెలిసేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ ఏర్పాట్లకు కూడా ఈరోజు సుమారు 3 లక్షల మంది జన సమీకరణ జరుగుతుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎవరైతే వద్దామని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా బస్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే వచ్చినటువంటి వ్యక్తులందరికీ కూడా అన్ని సదుపాయాలు కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ట్రాఫిక్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, ఫుడ్ సప్లైస్ అవ్వచ్చు, వచ్చిన వ్యక్తులకి సీటింగ్ అరేంజ్మెంట్స్ అవ్వచ్చు, లేకపోతే మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ విజయనగరం నియోజకవర్గం ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలకనున్నట్లు ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ వైఎస్ఆర్సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి వెల్లడించారు. ఈ మేరకు సోమవారం తన నివాసంలో నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమైన ఆయన
వైఎస్ జగన్ పర్యటన వివరాలపై చర్చించారు. ఈ నెల 30న జగన్మోహన్ రెడ్డి విజయనగరం జిల్లా మీదుగా శ్రీకాకుళం వెళ్లనున్నట్లు తెలిపారు. రోడ్డు మార్గంలో వెళ్లే ఆయనకు డెంకాడ మండలంలోని నాతవలస జంక్షన్ వద్ద విజయనగరం నియోజకవర్గంలో ఘన స్వాగతం పలకనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఎక్కువ సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, కార్లతో పాటు మహిళల కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం వెళ్ళే నేపథ్యంలో మన జిల్లా మీదుగా ఆయన ప్రయాణం కొనసాగుతుంది కాబట్టి జిల్లాలో ఆయనకి స్వాగతం చెప్పాల్సిన అవసరం, బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మీద ఉన్న పరిస్థితిలో ఏ విధంగా అక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా అక్కడ చేరుకోవాలి, ఏ విధమైన స్వాగత ఏర్పాట్లు చేయాలని ఒక ఆలోచన చేయడానికి మీ అందరినీ పిలవడం జరిగింది. మన పట్టణంలో ఉన్న 50 డివిజన్లు, అలానే గ్రామాల్లో ఉన్న 22 పంచాయతీల్లో ఏ విధంగా జనసేకరణ చేస్తామో, మనం నాతవలస జంక్షన్ అంటే విజయనగరం నుంచి భోగాపురం పోస్పేటగా వెళ్ళే జంక్షన్ నాతవలస జంక్షన్ ఉంటాం. ఆ పరిసర ప్రాంతాల్లో ఆయనకి మనం స్వాగతం చెప్పాల్సి ఉంటుంది. నియోజకవర్గం తరఫున ఎక్కువ మంది హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోమని మరి మీ అందరినీ కోరడానికి ఈ సమావేశం పెట్టాం. భోగాపురం విమానాశ్రయ ప్రారంభ నేపథ్యంలో విజయనగరం పట్టణంలో ఫుట్పాత్ వ్యాపారులను వారం రోజుల పాటు దుకాణాలు మూసివేయాలని నగరపాలక సంస్థ అధికారులు ఆదేశించడం దారుణమని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. ఎల్పీజీ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అప్పులు చేసి బళ్ళు పెట్టుకొని బ్రతుకుతున్న పేదల పొట్టకొట్టే హక్కు అధికారులకు లేదన్నారు. కేవలం 2.5 గంటల ప్రధాని పర్యటన కోసం 10 రోజులుగా పాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. విమానాశ్రయం కోసం భూములు ఇచ్చిన రైతులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫుట్పాత్ వ్యాపారులకు వెంటనే అనుమతి ఇవ్వకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం నేత రెడ్డి శంకర్రావు పాల్గొన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని వస్తున్నారు. ప్రధాని రాకను స్వాగతిస్తున్నాం. అయితే ఈరోజు మున్సిపల్ అధికారులు విజయనగరం పట్టణంలో అనేక రూట్లలో ఉన్న షాపులు, చిన్న షాపులు, దుకాణాలు, ఫుట్పాత్ మీద వ్యాపారాలు, తోపుడు బళ్ళు ఇలాంటివి ఆదివారం నుండి 1వ తారీఖు వరకు ఇవి ఏమి ఉండకూడదు, మీరు దూర ప్రాంతాలకు వెళ్ళిపోండి, తర్వాత కావాలంటే మీరు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఈ లోపల ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళు హుకుం జారీ చేశారు. నిన్న అందరికీ చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తాం. ప్రధానమంత్రి రావడం పోవడం అది భాగం, కానీ ఆయన ఏమి విజయనగరం వచ్చే పరిస్థితి లేదు. అలాగే డైరెక్ట్ ఢిల్లీ నుంచి ఎయిర్పోర్ట్గా వస్తారు, అక్కడేదో కార్యక్రమం చూసుకుని వెళ్ళిపోతారు. ఫుట్పాత్ల మీద చిన్న షాపులు, దుకాణాలు, వీళ్ళందరూ నిరుద్యోగ యువత బాధలు పడుతున్నారు. వీళ్ళందరూ ఉండకూడదని ఏదో చెప్తున్నారు. వాళ్ళకి ఉపాధి ఏమిటి? మరి అందరికీ ఉద్యోగాలు, ఉపాధి ఉంటే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి షాపుల్లో అమ్ముకొని ఎండకేంటి వానకు తడిసి రోజంతా ఉండాల్సిన అవసరం లేదు. అందరికీ నిన్న హుకుం జారీ చేసి మీరు వస్తే మేమే చర్యలు ఉంటాయని చెప్పేసి బెదిరించి ఆ రకం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ ప్రతిపాదన విరమించాలి. వాళ్ళందరికీ ఫ్రీగా వదిలేసి వాళ్ళ వ్యాపారాలు చేసుకొనివ్వాలి. ఒకరు చేసుకొనివ్వకపోతే తప్పదు. ఇక్కడ తిరిగితే అధికారులు అతిథులు వస్తున్నారు చూస్తే బాగోదు అనుకుంటే మాత్రం వాళ్ళకి ఏదో పరిహారం ఇచ్చేసి ఒక రోజు ఇంటి దగ్గర ఉండమని చెప్పండి. ఆ రకంగా చేయాలి తప్ప ఏం కాకుండా మిమ్మల్ని బయటకు తోసేస్తాం, మాకు అధికారం ఉంది లేదా యంత్రాంగం ఉందని చెప్పేసి ఆలోచిస్తే మాత్రం సరైన చర్య కాదు. కాబట్టి విజయనగరం జిల్లాలో అంగరంగ వైభవంగా అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం కాబోతుందని మంత్రి దేవినేని ఉమా అన్నారు. 1వ తేదీన ప్రారంభం కానున్న ఎయిర్పోర్ట్ ప్రారంభ కార్యక్రమానికి అబ్జర్వర్గా వచ్చిన ఆయన ఎమ్మెల్యే కళా వెంకట్రావుతో కలిసి చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్ట్లో ఎర్ర బస్ కూడా తిరగదన్న వైఎస్ జగన్పై మండిపడ్డారు. చంద్రబాబు పెట్టిన ప్రాజెక్టులపై జగన్ ఎప్పుడు సెటైర్లు వేసినా అవి తిరిగి ఆయనకే రివర్స్ అవుతున్నాయన్నారు. పట్టిసీమ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులు పూర్తవ్వని ప్రజలకు మాయమాటలు చెప్పి రెచ్చగొట్టే జగన్ ఈ ప్రారంభోత్సవాన్ని చూసి ఇప్పుడేమంటావని ప్రశ్నించారు. భోగాపురంలో ఎర్రబస్సు దిగుద్దా అన్నాడు. ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఒక ఆలోచన చేయాలి.
చేసుకోవాలి. గొడ్డల పార్టీ వాళ్ళ నాయకుడు వాళ్ళ సందేశాలు ఏ విధంగా ఉన్నాయి. భోగాపురంలో ఎర్రబస్ దిగుద్దా, భూములు ఇచ్చేస్తాను, భూములు తీసుకోండి, భూములు ఇవ్వద్దని మరి ఆ రోజు ఉద్యమాలు చేస్తాను, పోరాటాలు చేస్తున్నాను, కోర్టు కేసులు వేసి ఎన్ని అరాచకాలు చేయాలని అరాచకాలు చేసి ఎప్పుడో 4 ఏళ్ల క్రితం పూర్తవలసిన భోగాపురం ఇన్నేళ్ళు పట్టిందంటే చూడండి ఎంత చెడు చేశాడో. 5 ఏళ్ళు వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టాడు. వాళ్ళని ఏ విధంగా తీసుకొచ్చి చివరి రోజుల్లో వాళ్ళతో పొగిడించుకున్నాడు, అసలు వడ్డీతో వసూలు చేసుకున్నాడు. దేవుడు తెలుసు, మీకు తెలుసు, వాళ్ళకు తెలుసు. కాబట్టి ఈ పాపాలన్నీ చేసి మళ్ళీ ప్రజల ముందుకు వచ్చే రోజు మాట్లాడుతూ ఉన్నాడు. 2 స్ట్రైట్ అవే గొడవ పార్టీ నాయకులు అడుగుతున్నా, పట్టిసీమ దండగన్నారు, దానికి సమాధానం చెప్పండి. భోగాపురం ఎర్రబస్సు దిగదన్నారు, రేపు మోడీ గారే మరి బోయింగ్లో ఎయిర్బస్సులో అందరు నాయకులు, మంత్రులు, ప్రధానమంత్రి గారు వస్తున్నారు, మంత్రులు వస్తున్నారు, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, లోకేష్ బాబు వస్తున్నారు. ఏం సమాధానం? డిఎస్సీలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న న్యూపూర్ణ జంక్షన్ నుంచి 3 లాంతల వరకు నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు వైసీపీ మహిళా విభాగ నాయకురాలు కోలగట్ల శ్రావణి తెలిపారు. తన స్వగృహంలో మీడియాతో ఆమె మాట్లాడారు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పుడు రాష్ట్రంలో డిఎస్సీ అక్రమాలకు లోకేష్ ఎందుకు రాజీనామా చేయరని ఆమె ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకుడు కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. పేపర్ లీక్ అయిందని పిల్లలందరూ కూడా మనందరికీ తెలుసు. ఇప్పటి జెన్జీ పిల్లలందరూ ఢిల్లీ జంతర్ మంతర్లోని ఒక ప్రొటెస్ట్ చేశారు. వెంటనే సెంట్రల్ ఎడ్యుకేషనల్ మినిస్టరు ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి అని చెప్పడం, మరి సుమారు ఒక 10 రోజుల వరకు ఈ ప్రొటెస్ట్ చేయడము, వాళ్ళ ప్రొటెస్ట్ చేసి వాళ్ళకి కావాల్సిందంతా కూడా సాధ్యం చేసుకున్నారని చెప్పడంలో ఏమాత్రం ఆలోచన లేదు. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పేపర్ వల్ల లీకేజ్ వల్ల ఎంతోమంది పిల్లలు, సుమారు ఒక 20 మంది పిల్లలు ప్రాణాలు కూడా కోల్పోయిన విషయం మనందరికీ తెలిసిందే. మరి చేసిన తప్పుని తెలుసుకొని సెంట్రల్ ఎడ్యుకేషనల్ మినిస్టరు రాజీనామా చేశారు. సరే, మరి మన ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఎప్పుడు రాజీనామా చేస్తారు? ఈరోజు కష్టపడి చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి తరపున ఎప్పుడూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుంది. విద్యార్థి తరపున ప్రతి ఒక్క నిరుద్యోగ ఉద్యోగి తరపున ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేపడుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. రేపు 28వ తారీఖున అంటే మంగళవారం. ఇది నా పార్టీ, ఇది ఈ పార్టీ, పార్టీలకి అతీతంగా, కులాలకి మతాలకి అతీతంగా కేవలం ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి, మన రాష్ట్ర పిల్లల భవిష్యత్తు గురించి మాత్రమే ఈ ర్యాలీ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క యువకుడికి, ప్రతి ఒక్క యువతికి ఈరోజు పిలుపునిస్తున్నాము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. లోకేష్ గారికో లేకపోతే ముఖ్యమంత్రి గారికో జరుగుతున్న గ్రౌండ్ రియాలిటీని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈ కూటమి ప్రభుత్వానికి మొన్న ఇటీవలే జరిగిన ఈ జంతర్ మంతర్దే ఒక నిదర్శనంగా తీసుకొని అక్కడ నైతిక బాధ్యత వహించిన ఆ ధర్మేంద్ర ప్రసాద్ గారు ఎలాగైతే ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చి నిష్పక్షపాతంగా నేనున్నాను అని చెప్పేసి మోదీ గారు ఆ కూటమి ప్రభుత్వం సెంట్రల్లో నిరూపించుకుందో, మీరు కూడా అలాంటి ఒక చర్య తీసుకోండి. చర్య తీసుకొని ఆ విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో సిబిఐ ఎంక్వైరీ పెట్టుకొని, మీరు అప్పుడు దాకా సిబిఐ ఎంక్వైరీ తాలూకా నిర్ధారణ చేయలేంత వరకు కూడా మీరు ఆ పదవి నుంచి తప్పుకోండి. సో మా డిమాండ్ అల్లా కూడా ఏంటంటే, ఈ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన రెడ్ బుక్ని తీసి పక్కన పెట్టి ఆయన పుస్తకాలు పట్టుకొని చదువుకుంటున్న పిల్లల పట్ల కొంచెం ధ్యాస పెడతారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఈ యొక్క యువజన విద్యార్థి పోరు ఏదైతే ఉన్నదో ఇది మెగా డిఎస్సి పట్ల కానీ, లేకపోతే ఫీ రియంబర్స్మెంట్ల పట్ల కానీ, లేకపోతే యువతికి విద్యార్థులకి జరుగుతున్న అన్యాయం పట్ల మేము చేసే ఈ మొదటి పోరు ఏదైతే ఉన్నదో ఇది ఇక్కడితో ఆగేది కాదు. మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా వారీగా ఈ యొక్క నిరసన కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. అందరికీ కూడా, యువతకి అందరికీ కూడా నేను ఇచ్చే పిలుపు ఇది ఒక్కటే, మీరు ఎప్పుడైతే రోడ్డెక్కి నాకు ఇది కావాలి అని మీరు గట్టిగా నోరు తెరిచి అడుగుతారో ఆ రోజే మనకు కావాల్సిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇటీవల జరిగిన ఢిల్లీలో సంఘటన. సో దయచేసి పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ
మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు జీవో హర్షణీయమని, మున్సిపల్ ఇంజనీరింగ్ నాన్ పిహెచ్ కార్మికులకు వాటిని వర్తింపచేయాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఈ రోజు నగరపాలక సంస్థ గ్రీవెన్స్ లో యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి బి భాస్కర్రావు, ఏ జగన్మోహన్ రావు వినతి పత్రం అందజేశారు. 2 ఏళ్ల పాటు పోరాట ఫలితంగా పారిశుద్ధ్య కార్మికులకు న్యాయం జరిగిందని, త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య రంగాల్లో నిరంతరం సేవలు అందిస్తున్న నాన్ పిహెచ్సి కార్మికులకు కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం పోయిన బుధవారం నుంచి పారిశుద్ధ్య కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ జీవో ఇచ్చింది. తల్లికి వందనం డబ్బులు కూడా ఈరోజు అంతమంది కార్మికులకి పడ్డాయి. అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సిఐటియు తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో పట్టణాల్లో త్రాగునీరు కావచ్చు, స్ట్రీట్ లైటు, అదేవిధంగా ప్లాంటేషను లేదా ఆఫీసుల్లో పనిచేస్తున్నటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గర నుంచి సిబ్బంది వరకు అందరూ నాన్ పిహెచ్ కార్మికులందరికీ కూడా రైంబావుల్లో కష్టపడుతున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి, పర్యావరణానికి, అలాగే ప్రజల తాలూకా త్రాగునీరు అవసరాలు తీర్చడంలో పారిశుద్ధ్య కార్మికులతో సమానంగా సర్వీస్ అందిస్తున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళకి జీతం కూడా తక్కువ. జీతం తక్కువతో పాటుగా పని గంటలు కానీ లేదా సెలవులు కానీ మినిమం అయినటువంటి ఏవి అమలు చేయడం లేదు. ఎమర్జెన్సీ సర్వీసులన్నీ కూడా వీళ్ళు కూడా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ సంక్షేమ పథకాలు వర్తించే విధంగా ప్రభుత్వం జీవో విడుదల చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు విజ్ఞప్తి చేయడం జరిగింది. విజయనగరం జిల్లా మరుపల్లి మోడల్ స్కూల్లో వైభవంగా అమరావతి క్రీడోత్సవం ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన క్రీడోత్సవం ప్రారంభించారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా వాలీబాల్ ఆడారు. నాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయని, క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక దారుఢ్యం, ఆరోగ్యం చేకూరుతాయన్నారు. ప్రభుత్వం అమరావతి ఛాంపియన్షిప్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. విద్యార్థులు క్రీడల్లో సత్తా చాటి విజేతలుగా నిలవాలని, బహుమతులు గెలుచుకోవాలని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో రాణించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారన్నారు. స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3% పెంచడానికి కృషి చేసిన నారా లోకేష్కి అభినందనలు క్రీడాకారులు తెలియజేశారు. గెలుపులు ఓటములు సమానంగా తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికి శారీరక వ్యాయామం, ఆరోగ్యం తప్పనిసరి అన్నారు. పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. తల్లికి వందనం కింద ప్రతి పిల్లలకి చదువుకున్న ప్రతి తల్లికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా యువ నాయకులు నారా లోకేష్ గారు 15,000 రూపాయలు ప్రతి పిల్లవాడికి ఇవ్వడం జరిగింది. అయితే హోలిస్టిక్ ఎడ్యుకేషన్, అటు చదువు ఒకటే కాదు, ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలని, ఫిజికల్ ఎడ్యుకేషన్లో కూడా కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలని, స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలని స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు అన్ని గేమ్స్లో వాలీబాల్ కానీ, ఖోఖో కానీ, అథ్లెటిక్స్ కానీ అన్నీ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా నేను ఈరోజు గజపతినగరం నియోజకవర్గంలో మరిపల్లి స్కూల్ క్యాంపస్లో ఉన్నాను. ఇక్కడ పిల్లలతో నేను కూడా వాలీబాల్ ఆడుకోవడం జరిగింది. చాలా సరదా అనిపించింది. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి. చాలా ఆహ్లాదకరంగా, బాధ్యతగా ఈటీస్ అందరూ కూడా, స్కూల్ అడ్మినిస్ట్రేషన్, ఎంఈఓ కానీ, హెడ్ మాస్టర్స్ కానీ అందరూ కూడా ఈ స్పోర్ట్స్ ఎరీనాలో కాంపిటేటివ్ స్పిరిట్తో, స్పోర్టివ్ స్పిరిట్తో అందరూ కూడా పాల్గొనడం జరిగింది. విజయనగరం ఆర్యవైశ్య సంఘం వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 15న ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. 10వ తరగతి నుంచి డిగ్రీ, మెడిసిన్, ఇంజనీరింగ్, లా కోర్సుల్లో 80% మార్కులు సాధించిన ఆర్యవైశ్య విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సంఘం అధ్యక్షులు రవ్వ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం సంఘం భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ఐఏఎస్, ఐపీఎస్ చదవాలనే వారికి ఆర్థిక సాయం అందజేస్తామని వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఏడుకొండలు పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులకు వెండి పథకం, సర్టిఫికేట్తో పాటు ఉపకార వేతనాలు అందజేస్తామని, ఆసక్తి గలవారు దరఖాస్తులతో పాటు ఫోటో, ఆధార్, మార్కుల జాబితా జెరాక్స్ కాపీలు కార్యాలయంలో అందజేయాలని ప్రాజెక్ట్ చైర్మన్ బొడ్డు మురళీకృష్ణ తెలిపారు. ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. సో దీని వలన ఆర్థికంగా వెనుకబడిన ఆర్యవైశ్యులకి ఒక మంచి సపోర్ట్ లాగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి మంచి ఒక ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ నెక్స్ట్ మిగతా స్టూడెంట్స్ కూడా వాళ్ళు కూడా ఇటువంటిది అచీవ్ చేయాలన్న
ఆ తాపత్రయం ఆతృత వాళ్ళ దాంట్లో కలుగుతుందనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. దీనివల్ల వాళ్ళకి మెయిన్ ఎంకరేజ్మెంట్ కోసం వాళ్ళు ఆర్థికంగా నిజంగా వీడి ఉన్నది అనుకుంటే వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్స్ రూపంలో వాళ్ళకి కూడా ఇవ్వడం చేస్తూ అయితే జరుగుతుంది. నమస్కారం, నేను ప్రభా శ్రీనివాస్ ఆర్వీ సంఘం ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఈ సంవత్సరం ఈ పిల్లలకి ప్రతిభా పురస్కారాలు ప్రతి సంవత్సరం ఇస్తున్న వాళ్ళే ఈ సంవత్సరం ప్రతిభా పురస్కారాలు అలాగే స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడానికి మన ఆర్వీ సంఘం అలాగే శ్రీ వాసవి ఆర్వీఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇద్దరు కలిపి చేయడానికి నిర్ణయించాం. ఆగస్టు 15 సాయంకాలం 5 గంటలకి మన ఉల్లివీధి ఆర్వీఎస్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఆ రోజు పెట్టి అందరికీ కూడా ఎవరైతే డీటెయిల్స్గా చెప్తారు దానికి డిగ్రీ కానీ 10th డిగ్రీ ఇంటర్ అలాగా CA అన్ని పాస్ అయిన వాళ్ళకి పురస్కారాలు ఇస్తూ అలాగే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మా ఆర్యవయసులో ఎవరైతే నీడ్ ఉందో ఫైనాన్షియల్ నీడ్ ఉందో వారికి డబ్బు రూపాయల స్కాలర్షిప్ ఇద్దామని చెప్పి నిర్ణయించడం జరిగింది. 2024 ఎన్నికల ముందు తనపై తన కుటుంబ సభ్యులపై తప్పుడు ఆరోపణలు చేసి దిక్కుమాలిన రాజకీయాలతో గెలుపు సాధించిన నాయకులు 2 ఏళ్ల కాలంలో వాటిని నిరూపించి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కోలగట్ల ప్రశ్నించారు. తాను తప్పు చేయలేదనే విషయాన్ని ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. తాను చెరువు ప్రభుత్వ భూములు కబ్జా చేశారంటూ చేసిన ఆరోపణలపై అధికార పార్టీ నేతలు ఎందుకు వెనుకంజ వేస్తున్నారని నిలదీశారు. అధికారం ఉండేటప్పుడు ఎక్కడా తప్పులు చేయలేదు, మనం ఎవరి దగ్గర అహంభావంగా ప్రవర్తించలేదు, ఎవరి దగ్గర దర్పాలు చూపించలేదు మనం. అందుకే 2 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో 3 లక్షల దగ్గర వేదిక మీద నుంచి అడిగాం. కోలగట్ల వీరభద్రస్వామి చెరువులు కప్పేశాడు, ప్రభుత్వ భూములు అమ్మేశాడని చెప్పిన మీ పెద్ద మనుషులు 2 సంవత్సరాల కాలమా చాలా మీకు నిరూపణ చేయడానికి మా మీద చర్యలు తీసుకోవడానికి అడిగాం. అదే మాట చెప్పాను నేను. మాకు అవకాశం ఉన్న ప్రతిసారి ప్రశ్నిస్తాం. మీ దిక్కుమాల రాజకీయాల కోసం, మీ దిక్కుమాల ఓట్ల కోసం అలాంటి తప్పుడు మాటలు చెప్పి ప్రజలు నమ్మించారు మీరు. అయితే మా మీద చర్యలు తీసుకోండి, లేకపోతే ప్రజలకు క్షేమమని చెప్పండి నేను అడుగుతున్నాను. మీ అందరికీ సందర్భం చెప్తున్నాను. ఇదొక ఫోను, ఎవరైనా తీసుకెళ్లి దాచితే దొరకపోవచ్చు. ఎక్కడ దాచారో మనకు కనిపించదు. భూమి ఎక్కడికి వెళ్ళిపోతుంది, చెరువు ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇదిగా ఈ చెరువు 16 సంవత్సరం 16 వ్యక్తి పేరు రిజిస్ట్రేషన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి, దానికి బాధ్యులైన కోలగట్ల వీరభద్రస్వామి చర్యలు తీసుకోవడం చెప్పలేరా అని అడుగుతున్నారు. భూమి ఎక్కడ మాయమైపోతుంది, చెరువు ఎక్కడ మాయమైపోతుంది. రిజిస్ట్రేషన్ చేస్తే రిజిస్ట్రేషన్ కాగితాలు అక్కడికి వెళ్ళిపోతాయి. మీ చేతకాని పరిపాలన వల్ల, మీరు ఆ రోజు మా మీద చేసిన ఆరోపణల వల్ల నా కుటుంబ సభ్యులు నేనంటే ఇష్టపడిన వాళ్ళు ఎంతమంది బాధపడ్డారు. ఈ రోజు కూడా మేము ఆ బాధలో చేరుకోలే. మేము నిజంగా తప్పుడు పనులు చేస్తే ఈ ఊర్లో స్వాతంత్ర అభ్యర్థిగా గెలిచేటట్టు ప్రజలు నన్ను ఆదరించారు. అవకాశం ఉంటే మా డబ్బులు మేము ప్రజలకు ఖర్చు పెట్టామే తప్ప ప్రజల నుంచి మేము ఎక్కడో కూడా తప్పుడు పనులు చేయలేదని సందర్భం ప్రతిసారి చెప్తాం. ఎందుకు ముఖ్యంగా మీకు పదే చెప్తున్నానంటే మా నాయకుడు ఏ తప్పు చేయలేదని నమ్మకం మీలో కలిగిన రోజునే మీరు మా కోసం గట్టిగా మాట్లాడగలుగుతారు. మీలో నమ్మకం కలగడానికి నేను పదే విషయాన్ని అవకాశం వచ్చిన ప్రతి ఒక్కసారి కూడా ప్రస్తావిస్తానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 6 వినతులు వచ్చాయి. వాటిని కమిషనర్ బాలస్వామి ఆదేశాల మేరకు ఏవో రోజా వెంకటలక్ష్మి స్వీకరించారు. ప్రజారోగ్య విభాగానికి సంబంధించిన 2, టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన 1, రెవెన్యూ విభాగానికి సంబంధించిన 1, ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన 1, మెప్మా విభాగానికి సంబంధించిన 1 మొత్తం 6 వినతులు వచ్చాయి. వాటి పరిష్కారానికి తగు చొరవ చూపుతామని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ కిరణ్ పాల్గొన్నారు. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం కార్యక్రమంగా కమిషనర్ గారు మిగతా అధికారులు దాని పర్యవేక్షణలో ఉన్నారండి. అందువల్ల ఈరోజు ఈ గ్రీవెన్స్కి నేను అటెండ్ అవ్వడం జరిగింది. ఈ గ్రీవెన్స్లో ఉన్న గ్రీవెన్స్ అన్నీ తీసుకున్నా ఇవి కన్సర్న్ సెక్షన్ అధికారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యల పరిష్కారాన్ని త్వరితగతిలో చేయిస్తామని నగరపాలక సంస్థకి 5 రకాల గ్రీవెన్స్లు వచ్చాయండి. ఒకటి ఇంజనీరింగ్ సెక్షన్లో స్ట్రీట్ లైటింగ్ వీధుల్లో వెలగలేదు అని చెప్పి కంప్లైంట్ వచ్చింది.
ఒకటి టౌన్ ప్లానింగ్ సమస్య, ఇంకొకటి గణేష్ నగర్లో కుక్కల ఇబ్బంది చాలా విపరీతంగా ఉందని ఆయన వీధిలో ఉన్న గ్రామ సభ్యులందరూ కూడా అపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కుక్కల సమస్యల కారణంగా ఒక చిన్న పాప కూడా కరిచిందని, బాగా ఇబ్బంది ఉందని మెడికల్ హాస్పిటల్లో జాయిన్ చేసిన విషయం తెలియపరిచారు. వాళ్ళ యొక్క రిక్వెస్ట్ లెటర్ ఇచ్చారు. మేము కూడా దాన్ని త్వరితగతిన కూడా చూపించి దానికి రాష్ట్రంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఆగస్టు 8న క్రైస్తవ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సంఘమిత్ర ఆర్ఎస్ జాన్ తెలిపారు. ఈరోజు జిల్లా కేంద్రంలో అన్ని చర్చల పాస్టర్లతో శాంతి ర్యాలీపై ఉపవాస ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశానికి ఎంతో మేలు, మిషనరీలు చేసిన సేవలు, నాగరికత నేర్పిన క్రైస్తవులపై దాడులు చేయడం దారుణమన్నారు. రాజ్యాంగంలో ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించి ప్రకటించుకునే హక్కు ఉన్న సువార్థికులపై దాడులు చేస్తున్నారన్నారు. అలాగే మతం మారితే కులం మారదని, అగ్రవర్ణాలు క్రైస్తవులుగా మారితే వారి రిజర్వేషన్కు ఎలాంటి ఇబ్బంది లేదని, అదే దళితులు క్రైస్తవులుగా మారితే వారి రిజర్వేషన్ పోతుందని, ఇది ఎక్కడ న్యాయమని ప్రశ్నించారు. వర్గాలు ఒకవేళ హరిజనులు షెడ్యూల్డ్ కాస్ట్ లిస్టులో ఉన్నవాళ్ళు హిందూ మతంలో ఉన్నవారికి మాత్రమే అది వర్తిస్తుందని తెలియజేస్తూ, వారి ముస్లిమ్స్ కానీ క్రైస్తవులు కానీ అయితే కులం బెనిఫిట్ తీసేస్తామన్నది రాజ్యాంగ విరుద్ధం. దీని మీద క్రైస్తవులు విజయనగరం జిల్లాలో మేము అందరమే మరి ప్రభుత్వానికి మా తాలూకా నిరసన, మా తాలూకా వేదన తెలియపరచడానికి ఆగస్టు 8వ తేదీ 2వ శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ యొక్క శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా ఆ ర్యాలీ బాగా జరగాలని ప్రత్యేకంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ, అన్ని కుటుంబాలు, అన్ని వ్యవస్థలు మరి భారతదేశంలో శాంతిని కొనసాగింపు చేయడానికి విజయనగరంలో పట్టణంలో ఉన్న మరి పాస్టర్ గారులు అందరూ ఈరోజు కూడుకొని ఉపవాస ప్రార్థన చేస్తున్నాము. దేవుడికి మొరపెడుతున్నాం, దేవా ఈ దేశంలో శాంతినివ్వండి, మాకు సమాధానాన్ని ఇవ్వండి, మా హక్కుల్ని మాకు దయచేయండి అని. శృంగవరపుకోట మండలం పోతనపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే కోళ్ల లలిత్ కుమారి గత 2 ఏళ్లుగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి ప్రజలను సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఏకంగా 123 సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి మంచి జరిగేలా ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తుందన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే ఏకైక లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. ఒకవైపు సంక్షేమాన్ని అందిస్తూనే మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు. పనిచేసిన ప్రభుత్వం ఏది అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి ఘంటాపరంగా మనం అందరం కూడా ఆమోదించాలని ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చిన రాష్ట్రంలో నేను మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాను. సర్పంచులు త్వరలో వచ్చేస్తున్నాయి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ ఎలక్షన్లు త్వరలో వస్తున్నాయి. 3 నెలల్లో ఎలక్షన్లు రాష్ట్రంలో రాబోతా ఉన్నాయి. దయించి ఇంక దొంగలకు తావివ్వద్దు ఎవరు. ఒకసారి తప్పు చేసి 5 ఏళ్ళు వాళ్ళకి ఇచ్చిన పాపాన్న 25 సంవత్సరాల అభివృద్ధి సంక్షేమాల్లో వెనక్కి వెళ్ళాం. విద్యార్థులు, నిరుద్యోగ యువత పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 28న నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను బొబ్బిలి మాజీ శాసనసభ్యులు సంభంగి వెంకట చిన్నప్పలనాయుడు బొబ్బిలి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సంభంగి వెంకట చిన్నప్పలనాయుడు మాట్లాడుతూ డిఎస్సి నియామకాల్లో జరిగిన అవకతవకలపై ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేలా పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. డిఎస్సి నియామకాల వ్యవహారంలో జరిగిన పరిణామాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. పార్వతీపురం జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర గ్రామానికి చెందిన యువ పారిశ్రామికవేత్త ఉల్లిభద్ర నరేష్ బాబు రూపొందించిన S3 పేరుతో 8 రకాల ఫుడ్ ప్రొడక్ట్స్ను మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావుతో పాటు
పలువురు ప్రముఖులు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ స్థానికంగా చదువుకొని దేశ విదేశాల్లో ఆహార ఉత్పత్తుల తయారీపై నైపుణ్యం సంపాదించిన నరేష్ బాబు ఆరోగ్యానికి హానికరం కాని సహజ సిద్ధమైన ఫుడ్ ప్రొడక్ట్స్ను అందించాలనే లక్ష్యంతో ముందుకు రావడం అభినందనీయమన్నారు. త్వరలోనే తన సొంత ప్రాంతమైన మన్యం జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని ఆయన సంకల్పం స్ఫూర్తిదాయకమని, దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మనందరి సహాయ సహకారాలు ఉంటాయని మంచి ఆలోచన విధానాన్ని మన మన్యం జిల్లాకి అప్పచెప్పడానికి ఆయన చాలా సంతోషంతో ఇక్కడ ఆయన ప్రొడక్ట్ అందరినీ ఇక్కడ ప్రారంభించడానికి ముందుకు వచ్చినందుకు మనందరం కూడా మరొకసారి క్లాప్స్ ఆయన అందించాలని. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ రోజు నుంచి 45 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. మంత్రుల నుంచి బూత్ స్థాయి కన్వీనర్ల వరకు పార్టీ యంత్రాంగం మొత్తం ఈ అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొనాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బొబ్బిలి నియోజకవర్గంలో బొబ్బిలిపట్నం జెండా వీధిలో ఈ కార్యక్రమాన్ని ఆర్ఎండ్బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మరియు శాసనసభ్యులు ఆర్వీఎస్కేకే రంగారావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బొబ్బిలికోటలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని అన్నారు. చదువుకున్న విద్యార్థులంతా విద్యతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ కనబర్చాలని ఎమ్మెల్యే లోకం నాగమాధవి పిలుపునిచ్చారు. భోగాపురం ఉన్నత పాఠశాలలో అమరావతి ఛాంపియన్షిప్ భాగంగా సోమవారం అండర్-17 మరియు 23కి చెందిన విద్యార్థులతో 6 రకాల క్రీడా పోటీలు నిర్వహించేందుకు విద్యార్థులను ఎంపిక చేసే కార్యక్రమం ఈరోజు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో యువత క్రీడల్లో చురుగ్గా పాల్గొని భోగాపురానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొని రావాలని విద్యార్థులకు సూచించారు. ప్రతిరోజు క్రీడలు ఆడడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఎంపీడీఓ డి స్వరూపరాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని పేర్కొన్నారు. విద్యార్థులకు బాగా క్రీడల్లో రాణిస్తే ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని ఆమె తెలిపారు. మీకు ఇక్కడ బాగానే ఉంటుంది, మీ అందరిలో ఆడేసుకుంటారు. కానీ మీరు జిల్లా లెవెల్కి వెళ్ళినప్పుడు, ఆ తర్వాత మీరు మళ్ళీ స్టేట్ లెవెల్కి వెళ్ళినప్పుడు, నేషనల్స్కి వెళ్ళినప్పుడు మీరు ఆ డిఫరెన్స్ చూస్తారు. అక్కడ పిల్లలందరూ కూడా పొడుగ్గా ఉంటారు, బలంగా ఉంటారు. వాళ్ళతో తలపడాలంటే మన నియోజకవర్గం నుంచి కూడా మనం బలంగా తయారవ్వాలి. మనం బలంగా తయారవ్వాలంటే ఏం చేయాలి? సరి అయిన పోషకాహారాలు మీరు తీసుకోగలగాలి. అది చిన్నప్పటి నుంచి జరగాలి. ఇప్పటికైనా లేట్ లేదు. మీరు మీ తల్లిదండ్రులకి చెప్పాలి, ప్రతిరోజు ఒక గుడ్డు ఇవ్వాలి, బిర్యానీలు తినకూడదు, మునగాకు ఆకుకూరలు ఎక్కువగా తినాలి, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. మీరు దానికి తగ్గట్టుగా ఎక్సర్సైజ్ చేయాలి. అర్థమవుతున్నారు మీ అందరికీను? మీరు ఇలా ఆలోచిస్తేనే. అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1వ తేదీన జరుగుతున్న దృష్ట్యా విజయవంతం చేసేలా భోగాపురం మండలంలోని అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేసి మంచి పేరు తీసుకురావాలని భోగాపురం ఎంపీడీఓ డి స్వరూపరాణి సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమానికి అబ్జర్వర్గా కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి ప్రధానమంత్రి సభను విజయవంతం చేయడంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలను ఎయిర్పోర్ట్ సభా స్థలానికి తీసుకుని వెళ్లడంతో పాటు వారిని జాగ్రత్తగా సభ ముగిసిన వెంటనే వారిని ఇళ్లకు చేర్చే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆమె అన్నారు. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎంపీడీఓ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు కర్రోతు సత్యనారాయణ, డిప్యూటీ ఎంపీడీఓ కె గాయత్రి, సచివాలయ అధికారి సీతారామరాజు, ఏవో కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలు వ్యతిరేకించిన డేటా సెంటర్లు కూటమి ప్రభుత్వం విశాఖలోని జనావాసాల మధ్య ఏర్పాటు చేయడాన్ని ప్రజలు వ్యతిరేకించాలని సిపిఎం సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శులు ఎం జగనాయుడు ఎస్కే రహమాన్ పిలుపునిచ్చారు. నివాసాల మధ్య డేటా సెంటర్లు ఏర్పాటుతో ప్రజలకు పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జనావాసాల మధ్య డేటా సెంటర్లు ఏర్పాటు చేయవద్దన్న డిమాండ్తో జీవీఎంసీ గాంధీ పార్క్ నుండి చలో తర్లువాడ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తర్లువాడ, అడివరం, రాంబల్లో గూగుల్, అదానీ డేటా సెంటర్లకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మధ్య డేటా సెంటర్లు వద్దు, పర్యావరణాన్ని కాపాడాలి, విశాఖ ప్రజలను కాపాడాలి, వన్యప్రాణులను కాపాడాలి. ఈ విశాఖ ప్రజలకు త్రాగునీటి సమస్య, అధిక వేడి, విద్యుత్ సమస్య సృష్టించవద్దు అని డిమాండ్ చేస్తూ సిపిఎం సిపిఐ సిపిఎంఎల్ ప్రజాపౌరు ఎస్యూసీ తదితర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు మేము ఆనందపురం మండలం తర్లువాడ ప్రాంతాన్ని పర్యటనకు వెళ్తున్నాం. ఇప్పటికే అక్కడ రైతులుండి దళితులుండి ప్రభుత్వం బలవంతంగా 262 ఎకరాల భూములు గుంజుకుంది. 520 మందికి నష్టపరిహారం ఇవ్వలేదు, 50 మంది దళితులకి నష్టపరిహారం ఇవ్వలేదు. ఆ విధంగా రైతులు మోసం చేసి, దళితులు మోసం చేసి, ప్రజల తాలూకా ఆరోగ్యాలు ఫలంగా పెట్టి, విశాఖ ప్రజల తాలూకా ఆరోగ్యాలు ఫలంగా పెట్టి, పర్యావరణ ఫలంగా పెట్టి ఈరోజు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడం కోసం చంద్రబాబు ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నాయి. ఈ విధ్వంసాన్ని ఆపాలి, పర్యావరణాన్ని కాపాడాలి, ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పిన డిమాండ్తో ఈరోజు ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. గూగుల్ డేటా సెంటర్లకు ఇచ్చిన అన్ని అనుమతులు రద్దు చేయాలని ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యాన తర్లువాడ ఏదైతే ఉందో తర్లువాడకి అనేది ఇక్కడ నుంచి చెలో తర్లువాడ అనేది వెళ్ళడం జరుగుతుంది. ప్రధానంగా 3 ప్రాంతాల్లో, ఈ జిల్లాలో 2 ప్రాంతాల్లో అనకాపల్లిలో సంబంధించి అక్కడ ఒకటి అనేది గూగుల్ డేటా సెంటర్ అనేది ఇచ్చారు. దీనివల్ల పూర్తిగా పర్యావరణం అనేది విధ్వంసం జరుగుతుంది. రెండోది ఏదైతే అడివారం ఉందో అడివారంలో కూడా పూర్తిగా మరి పర్యావరణం అనేది మొత్తంగా నాశనం చేస్తున్నారు. దీనివల్ల వేడి అనేది ఎక్కువ అవుతుంది. ఈరోజు 16 డిగ్రీలు వేడి అనేది ఎక్కువ అవుతుందట. ఇప్పటికే 45 డిగ్రీల్లో విశాఖపట్నంలో చాలా సార్లు మొన్న వేడి అనేది వచ్చింది. ఆ 16, 45 అనుకుంటే 61 డిగ్రీలో ఏ మనిషి అయినా బ్రతుకుతాడా అనేది ఈరోజు కూటమి ప్రభుత్వానికి మేము ప్రశ్నిస్తున్నాం. గూగుల్ డేటా పెట్టడం వల్ల ఇంకా అనారోగ్యాలకు గురయ్యి చాలా మంది ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి గూగుల్ డేటాకి ఇచ్చిన అన్ని అనుమతులు కూడా రద్దు చేయాలని సిపిఐగా మరి వామపక్ష పార్టీలుగా డిమాండ్. విద్యార్థుల హక్కుల కోసం భీమసేన సమర శంఖం పూరించింది. విద్యపై కోతలు వద్దు, అవకాశాలు పెంచాలంటూ నినందించింది. దళిత పిల్లలకు ఐఐటి చదువులు కావాలంటే దళిత బాలికల గురుకుల పాఠశాల బడి కావాల్సిందేనా అంటూ ఢాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థుల తల్లిదండ్రులతో నిరసన ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా భీమసేన వ్యవస్థాపక కార్యదర్శి రవి సిద్ధార్థ్, దళిత సేన రాష్ట్ర అధ్యక్షుడు పాల్తెటి పెంటారావు మాట్లాడారు. మేఘాద్రిగడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల మూసివేతకు నిరసనగా ఈ ధర్నా కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. మేఘాద్రిగడ్డ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థులకు ఐఐటి, నీట్ కోచింగ్ కోసం బాలికలను వేరే చోట్లకు తరలించడం ఆపాలని, ఇంటర్ కోచింగ్ తాత్కాలికంగా ప్రైవేట్ భవనంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం 32-34 సంవత్సరాల క్రితం బాలికా విద్య కోసం ముఖ్యంగా దళిత పిల్లలు, ఆదివాసీ పిల్లల యొక్క విద్యాన అభివృద్ధి పదంలో డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసింది. జిల్లాకి 2-3 పాఠశాలలుగా ఉన్నవి. ఇప్పుడు జిల్లాలో ఒక 4 బాలిక పాఠశాలలు, 4 బాలుర పాఠశాలలు ఉన్నాయి. ఒక్కొక్క పాఠశాలలో 600 మంది విద్యార్థులు 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నారు. ఇది ఉత్తరాంధ్ర జిల్లాల్లో విద్యని దగ్గరగా చేరుతున్న పాఠశాల ఏమన్నాయంటే ఇవి డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలే. ఇవి సక్సెస్ఫుల్గా వెళ్తున్నాయి. ఇవి గౌరవ నందమూరి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్టాబ్లిష్ అయినవి. ఇవి ఉత్తరాంధ్ర జిల్లాలో ఏ విద్యార్థిని అడిగినా గురుకుల పాఠశాలలో చదువుకున్నవాడే. మరి ఆ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా జూన్ 17వ తారీఖున ఒక జీవో తీసుకొచ్చింది. ఇక్కడ నీట్ అలాగే జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్లో క్వాలిఫికేషన్ పెంచడం కోసం ఆదివాసీ దళిత విద్యార్థుల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేటువంటిది ఏర్పాటు చేస్తామని, దానికి ఆ ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావడం కోసం, సీటు రావడం కోసం ఒక కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఒక నిర్ణయం తీసుకుంది. అది మా అందరికీ ఆనందదాయకము, ఒక మంచి స్టెప్ తీసుకుంది, చాలా సంతోషకరం. ఈ నేపథ్యంలో మళ్ళీ ఒక పిడుగులాంటి వార్త వేసింది. ఏ వార్త వేసిందంటే ఆ కోచింగ్ సెంటర్లు ఎక్కడ పెడతారంటే ఏదైతే దళిత బాలికలు మేఘాద్రిగడ్డలో 600 మంది విద్యార్థినులు గత 32 సంవత్సరాలుగా చదువుతున్న పాఠశాలని
3 పాఠశాలల్లో మెర్జ్ చేసి అక్కడ కోచింగ్ సెంటర్ పెడతానంటుంది. అంటే మేము డిగ్రీ కాలేజీలు మేము కోచింగ్ సెంటర్లు అడిగితే మా బాలికా పాఠశాలను తీసేసి అవి వేరే పాఠశాలలోకి మెర్జ్ చేసి అక్కడ మళ్ళీ కోచింగ్ సెంటర్ పెడతానంటుంది. అంటే ఒక కన్నుకి మందేస్తానంటుంది, ఒక కన్నుకి సున్నం వేస్తానంటుంది ప్రభుత్వానికి మేము చెప్తున్నాం, మీరు గ్రహించండి, మా పాఠశాలల సంఖ్య పెంచండి, కోచింగ్ సెంటర్లు పెంచండి, ఈ ప్రభుత్వంలో విద్యా ప్రమాణాలు పెరిగే అనేటట్లుగా సమాజంలో ఒక వాయిస్ ఇవ్వండి. ఆ దిశగా ముందుకు రాకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అవుతుంది, దళిత ఘోష వినిపిస్తుందని తెలియజేసుకుంటున్నాం. ఒక 30 ఏళ్ల క్రితం పెట్టినటువంటి ఈ గురుకుల పాఠశాలల్ని ఏ ఉద్దేశంతో మహనీయుడు నందమూరి తారక రామారావు గారు ఉన్నత విద్య ఇవ్వాలి సామాన్యమైన ప్రజలకని చెప్పి ఆయన ఈ పాఠశాలను పెడితే అదే పార్టీకి చెందినటువంటి నేటి పాలకులు, మరి ముఖ్యంగా ఆయనకి మనవడు అయినటువంటి లోకేష్ గారు ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ఉండి మరి తాత ఆశయాలను తీసుకెళ్తానని ఒక పక్క చెబుతూ తాత ఆశయంలో ప్రధానమైనటువంటి విద్యని సామాన్యమైన ప్రజలకు అందించాలనేటువంటి ఆయన మహోన్నతమైనటువంటి ఆశయాన్ని నీరుగార్చే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం, ఇంకో ప్రయత్నం మిమ్మల్ని నాశనం చేస్తామన్న చందంగా ఇవాళ లోకేష్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కనిపిస్తూ ఉంది. విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 30న గాన సరస్వతి ఎస్ జానకి స్వర నివాళులు పేరిట ప్రత్యేక సంగీత విభావాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు దాడి సత్యనారాయణ తెలిపారు. డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జానకమ్మ స్వర నివాళులు పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ నెల 30న మధ్యపాలెం కళాభారతి ఆడిటోరియంలో సాయంత్రం 6 గంటల నుంచి జరిగే ఈ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమంలో ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ గాయకులు డాక్టర్ ఎస్ జానకమ్మ ఆల్పించిన గీతాలను పాడుతూ ఆమెకు ఘనంగా నివాళులు అర్పిస్తారన్నారు. కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రేపు 30వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటలకు కళాభారతిలో విశాఖలో ఉన్న కళాకారులే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య సింగర్స్ అందరూ కూడా పాల్గొని మరి ఎస్ జానకమ్మ గారి జ్ఞాపకార్థంగా ఆమెను స్మరించుకుంటూ జరిగే ఈ కార్యక్రమం చాలా కడురమ్యంగా జరుగుతుంది. కావున విశాఖపట్నంలో ఉన్నటువంటి అందరూ విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధి వివిధ పోలీస్ స్టేషన్లు గత నెల అంటే జూన్ మాసానికి సంబంధించి ప్రాపర్టీ రికవరీ మేళాను పోలీస్ బ్యారెక్స్లో నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి సమక్షంలో నిర్వహించారు. ఈ మేళా ద్వారా సుమారు 1.08 కోట్ల విలువైన దొంగిలించబడిన ఆస్తిని పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. దొంగతనాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశంపై అవగాహన కల్పించారు. అనంతరం సిపి బాగ్చి మీడియాకు మేళా వివరాలు వెల్లడించారు. గత నెలకు సంబంధించి నిర్వహించిన ప్రాపర్టీ రికవరీ మేళాతో 95 కేసులు నమోదు కాగా వాటిలో 71 కేసులు ఛేదించి 84 మంది నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారం నుంచి 534.455 గ్రాముల బంగారం, 699.8 వెండి, 1.16 లక్షల నగదు, 27 మోటార్ సైకిళ్లు, 5 ఆటోలు, 470 మొబైల్ ఫోన్లు, 1 ల్యాప్టాప్, 5 గ్యాస్ బండలను స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేసినట్లు తెలిపారు. ఈ మొత్తం ప్రాపర్టీ విలువ 1.08 కోట్లు ఉంటుందని చెప్పారు. దాదాపు 534.425 గ్రామ్ బంగారము, 699.8 గ్రామ్ వెండి, క్యాష్ 1,16,281 రూపాయలు క్యాష్, 27 మోటార్ సైకిల్స్, 5 ఆటోస్, 470 మొబైల్ ఫోన్, 1 ల్యాప్టాప్, 3 సైకిల్స్, HP సిలిండర్స్ 5 అండ్ 90 అల్యూమినియం కాలమ్ బాక్స్ విత్ కనెక్టెడ్ యాంగిల్స్. మొత్తం ప్రాపర్టీ విలువ వచ్చేసి 1,88,2,431 రూపాయలు. చూస్తే మన లాస్ట్ 3 monthsలో ఆడిలోవా హైయెస్ట్ ప్రాపర్టీ రికవరీ 9,25,500 రూపాయలు విలువైన ప్రాపర్టీ రికవరీ చేశారండి ఆడిలోవా. నెంబర్ 2 వచ్చేసి PM పాలెం 6,40,000 రూపాయలు విలువైన ఆస్తి రికవరీ చేశారండి. ద్వారకా మూడోది 4,00,000
20,000 విలువైన వస్తువులు రికవరీ చేసి వాళ్ళు బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపెట్టారు. మన ప్రీవియస్ మంత్ చూస్తే ఏప్రిల్లో 1,04,00,000 విలువైన వస్తువులు రికవరీ చేస్తే, మేలో 1,06,00,000 విలువైన ప్రాపర్టీ రికవరీ చేస్తే, జూన్లో 1,08,00,000 మనం విలువైన ప్రాపర్టీ రికవరీ చేశాము. అదే మాదిరిగా మనం ఈరోజు వరకు మనం చూస్తే ఇంతకుముందు 9,753 మంది బెనిఫిషియరీస్ లాస్ట్ 2 ఇయర్స్లో ప్రాపర్టీ రికవర్డ్ 23.05 కోట్ల రూపాయలు. ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారుల చిరకాల కోరిక నెరవేరింది. ఫిషింగ్ హార్బర్ చరిత్రలో మొట్టమొదటిసారిగా క్రేన్ అందుబాటులోకి వచ్చింది. బోట్లు రిపేరీకి సముద్రంలో మునిగిపోయిన బోట్లను వెలికి తీసేందుకు వీలుగా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ క్రేన్ను దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మైలిపల్లి లక్ష్మణరావు మాట్లాడారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఫిషింగ్ హార్బర్లో క్రేన్ను ఏర్పాటు చేయడంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ కీలక పాత్ర పోషించారన్నారు. క్రేన్ ఉపయోగాలు వివరించారు. ఇది 24 గంటలు మత్స్యకారులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ మత్స్యకారుల ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యత తన భుజస్కంధాలపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నం బాలాజీ కూడా పాల్గొన్నారు. అది ఏంటంటే మరి క్రేను ఫ్రీగా కావాలని దశాబ్దాల కాలంగా మరి పోర్టు వారికి అయితేనేమి గవర్నమెంట్లకు అయితేనేమి ఎన్నో సందర్భాల్లో మా తాలూకా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కాగితాలు ఆఫీసులకి పరిమితం అయితే తప్ప ఎప్పుడు కూడా ఈ కళ అనేది నెరవేరలేదు. మరి ఈ రోజున గౌరవ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస గారి సహకారంతో మరి పోర్ట్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ రాంప్రసాద్ గారు మరి స్వరవతో ఈరోజు మరి సంవత్సరానికి 48 లక్షల ఖర్చుతో బోటు ఓనర్లకి ఈ క్రేన్ అనేది ఈరోజు సదుపాయం కల్పించడం జరిగినది. దీనికి ఒక బోటు లాగాలి దించాలంటే సుమారుగా 70 నుంచి 80 వేలు ఖర్చు అవుతుందండి. దానిలో భాగంగా బోటు ఓనర్ దించడానికి 10,000, ఎత్తడానికి 10,000 మాత్రమే భరించేలాగా మిగతా 60,000 పోర్టు భరించేలాగా మాకు ఒక ఆర్డర్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. మా గౌరవ పెద్దలు ఈ బోట్ అసోసియేషన్ పెద్దలు అందరూ కూడా గత 2 సంవత్సరాలుగా మాకు ఒక క్రేన్ కావాలి, మేము ఏదైనా బోట్ని బయటికి తీసుకొని లేకపోతే లోపల దించాలన్నా లేకపోతే ఏదైనా రిపేర్ వచ్చినా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి మాకు ఒక క్రేన్ కావాలని చెప్పేసి అడగడం జరిగింది. దానికి అనుకూలంగా నేను పోర్టు అధికారులతో చెప్పడం జరిగింది. నేను చెప్పిన వెంటనే పోర్టు అధికారులు చైర్మన్ గారు కానీ అందరూ కూడా సానుకూలంగా స్పందించి వెంటనే ఇది ఏర్పాటు చేశారు. పోర్టుకు సంబంధించిన కొన్ని వర్క్లు కూడా పెండింగ్ ఉన్నాయి. అతి త్వరలోనే ఆ వర్క్ సివిల్ వర్క్లు కానీ ఆక్షన్ హాల్ వర్క్ కానీ అతి త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఇది ఒక మోడల్ హార్బర్గా తయారు చేస్తామని కూడా పోర్టు వాళ్ళు నాకు హామీ ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో అలాగే ఇప్పుడే మా లక్ష్మణరావు గారు చెప్పినట్టుగా ఎవరైతే సోదరులు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్న సింహాచల గిరి ప్రదర్శనకు సంబంధించి జీవీఎంసీ ఏర్పాట్లు పూర్తి చేస్తుందని కమిషనర్ కేతిన్ గారు తెలిపారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం పాత కౌన్సిల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గంలో మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గిరి ప్రదక్షిణ ఏర్పాట్లతో పాటు జీవీఎంసీ పరిధిలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులు, పలు ప్రాజెక్టులు, సైక్లింగ్ ట్రాక్లు, ఏర్పాటు చేస్తున్న వెంటర్స్ జోన్లు తదితర వివరాలు వెల్లడించారు. సింహాచల గిరి ప్రదక్షిణ అంటే కేవలం ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదని లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక అని తెలిపారు. గిరి ప్రదక్షిణలో ప్రతి 50 మీటర్లకు 2 డస్ట్బిన్లు, ప్రతి 500 మీటర్లకు 1 కంఫర్ట్ బిన్లు, అలాగే గిరి ప్రదక్షిణ మార్గంలో 727 మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సింహాచలం దేవస్థానంకి సో ఈసారి మనకి టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా సింహాచలం దేవస్థానం ద్వారా విభాగ్ ద్వారా ప్రత్యేకంగా ఈరోజు నైట్ నుంచి కూడా దర్శనం స్టార్ట్ చెప్పి ఒక మంచి అందరికీ కూడా న్యూస్ చెప్పడం జరిగింది. సో దీని భాగంగా ఆల్రెడీ జీవీఎంసీ ద్వారా చేయబోతున్న సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదేవిధంగా ఎమ్యూనిటీస్ కానీ కూడా లాస్ట్ 2 డేస్ నుంచి మేము ఏర్పాటన్ని చూస్తున్నాము. ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒక 90-95% షేప్లో వచ్చేసింది. దాంతో 2 మేజర్ ప్రాజెక్ట్స్ మనకి 45 crores మేము లాస్ట్ 1 yearలో టేకప్ చేసాము. దాంతో ఒకటి ఎన్ఎస్టీఎల్లో ఉన్న అప్పుడు ఎన్ఎస్టీఎల్ నుంచి కుమారి కళ్యాణపురం వరకు ఉన్న రోడ్డు ఒక 11.70 crores నిన్న సాయంత్రం మనకి జిల్లా కలెక్టర్ ద్వారా అదేవిధంగా
ఆనరబుల్ ఎంపీ ద్వారా అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే ద్వారా పబ్లిక్కి ఇవ్వడం జరిగింది, ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో 1.4 కిలోమీటర్ స్ట్రెచ్ మొత్తం అంతకుముందు 12 ఫీట్ ఉండేటివి 12 ఫీట్ నుంచి 40 ఫీట్ చేశాము. So this is a big achievement on part of our engineers and town planning team. So I convey my regards to them also. దాంతో మొత్తం అందరికీ కూడా ఏ విధంగా టీడీఆర్ ఇవ్వాలో, స్ట్రక్చర్ కంపన్సేషన్ ఇవ్వాలో అన్నీ కూడా న్యాయపరంగా ఇస్తూ, నామ్స్ ప్రకారంగా ఇస్తూ అన్నీ కూడా సెటిల్ చేయడం జరిగింది. రిమైనింగ్ చిన్న ఇష్యూస్ కూడా చాలా తొందరగా సెటిల్ చేస్తున్నాము. సో దట్ 1.4 kilometers రోడ్ వర్క్ హెస్ బీన్ డన్ యాజ్ అ ఫస్ట్ ఫేజ్ ఫర్ ద గిరి ప్రదక్షిణ అండ్ ఆల్సో ఫర్ ద జనరల్ సిటీ కనెక్టివిటీ. అది కాకుండా 35 crores సీతంధారలో ఉన్న రోడ్ ప్రాజెక్ట్స్ కూడా డెవలప్ చేస్తున్నాము. దానికి కూడా నెక్స్ట్ అంటే ఈ 1 year అదేవిధంగా నెక్స్ట్ 6 monthsలో ఒక యాక్షన్ ప్లాన్ డ్రా చేసుకొని నెక్స్ట్ 6 monthsలో పూర్తిగా కంప్లీట్ చేయమని మేము తయారు చేసాము. అదేవిధంగా వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అదర్ దెన్ దిస్ వీ టేకప్ ద శానిటేషన్ వర్క్ యాజ్ వెల్ యాజ్ వాటర్ సప్లై వర్క్ యాజ్ వెల్ యాజ్ స్ట్రీట్ లైట్ వర్క్ ఫర్ గిరి ప్రదక్షిణ. సో శానిటేషన్ సంబంధించి ఆల్మోస్ట్ మనకి గిరి ప్రదక్షిణకి మాత్రమే ఫస్ట్ వాటర్ సప్లై సంబంధించి ఒక 114 పాయింట్స్ వాటర్ సప్లై పాయింట్స్ పెట్టడం జరిగింది. 114 వాటర్ సప్లై పాయింట్స్ ఆల్మోస్ట్ 32 kilometer స్ట్రెచ్లో. సో ప్రతి ఒక్క 250 to 300 మీటర్కి ఒక వాటర్ సప్లై స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 17,000 వాటర్ బబల్స్ పెడుతున్నాము. ప్రతి బబల్ కెపాసిటీ ఆల్మోస్ట్ 20 లీటర్. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం భక్త వరదుడు శ్రీ వలాహ లక్ష్మీ నరసింహస్వామి వారు ద్వయావతారుడిగా వెలిసిన దివ్యధామం సింహగిరి. అందుకే సింహగిరి చుట్టూ ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణతో సమాన ఫలితం వస్తుందనే భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ నేపథ్యంలో ఈ నెల 28, 29 తేదీలో జరిగే సింహగిరి ప్రదక్షిణ మహత్యం ఏర్పాట్లపై వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం. నదులు, సముద్రాలు, పర్వతాలను పూజించడం అనాదిగా వస్తున్న మన భారతీయ ఆచారం. పర్వతాలకు భూధారలనే పేరు ఉంది. అంటే భూమిని ధరించేవి అని అర్థం. వేదాల ప్రకారం పర్వతాలకు అధిపతి విష్ణువు. ఆయన లోక పూజితుడు. అందుకే పర్వతాలు పూజలు అందుకుంటున్నాయి. సాధారణంగా స్వయంభూడిగా భగవానుడు వెలసిన క్షేత్రాలన్నీ అధిక శాతం పర్వతాలపైనే ఉంటాయి. అదే పర్వతాలపై పురాణ కాలంలో మునులు, యోగులు తపస్సులు చేసి జ్ఞాన సముపార్జన చేసేవారు. అలాంటి అనేక దైవిక భావనలు ఉండడం వల్లనే పర్వతాలను పూజించడం, వాటి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వేదకాలం నుంచి వస్తున్నట్టు పురాణాలు చెబుతున్నాయి. మంగళాయ మహోజసే శైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహప్రభువు సన్నిధి చేసినటువంటి సింహగిరి ప్రదక్షిణం రేపు ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు జరగబోతోంది. ఈ ప్రదక్షిణం చేసినందువలన ఒక భూ ప్రదక్షిణ ఫలం లభిస్తుంది అని సంప్రదాయం చెప్తోంది. అలాగే 3 మార్లు గుడి ప్రదక్షిణం చేసినట్టయితే ఒక గిరి ప్రదక్షిణం చేతితో సమానం అని మనకి ఆచారం. అందుచేత శ్రీ మహావిష్ణువు వరాహ, నారసింహ రూపాలను ఒక్కటిగా చేసుకుని ద్వయావతారుడిగా వెలసిన ఆధ్యాత్మిక క్షేత్రం సింహాచలం. చందన పరిమళాలు, సంపెంగ సౌరభాలతో శోభిల్లుతున్న సింహాచల క్షేత్రంలోని ప్రధాన ఉత్సవాలలో గిరి ప్రదక్షిణ ఒకటి. ఇలాంటి పుణ్యధామం సింహగిరి చుట్టూ 32 కిలోమీటర్ల మేర కాలినడకన ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణతో సమానమని భక్తుల నమ్మకం. ఆషాఢ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రతి ఏటా గిరి ప్రదక్షిణ జరగటం ఆనవాయితీ. అందులో భాగంగా ఈ నెల 28, 29 తేదీలలో జరిగే సింహగిరి ప్రదక్షిణలో సుమారు 6 నుంచి 8 లక్షల వరకు భక్తులు పాల్గొంటారనే అంచనాతో సింహాచల దేవస్థానం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్త జనానికి వివిధ స్థాయిల్లో సేవలు అందించేందుకు 28 సేవా కేంద్రాలను, అంటే దాదాపు కిలోమీటర్కు 1 చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. వైద్య శిబిరాలు, త్రాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రదక్షిణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వాటిని పరిష్కరించేందుకు ప్రతి 4 కిలోమీటర్లకు 1 చొప్పున కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ప్రశాంత వాతావరణంలో భక్తులు గిరి ప్రదక్షిణను పూర్తి చేసేందుకు వీలుగా పటిష్టమైన పోలీస్ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులకు ఎలాంటి అంతరాయం లేకుండా ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ఈ నెల 28, 29వ తారీఖులో జరిగేటటువంటి గిరి ప్రదక్షిణ మరియు గుడి ప్రదక్షిణకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తిగా వచ్చాయి. సుమారుగా 32 కిలోమీటర్లు నిడివి కలిగినటువంటి మార్గం గుండా
గిరి ప్రదక్షిణ అనేది 28వ తారీఖున జరుగుతుంది. దీనికి గాను సుమారు 7 నుంచి 8 లక్షల వరకు పాల్గొంటారని అంచనా. దానికి తగ్గట్టుగా ఇబ్బంది లేకుండా సేవలు అందించడానికి గాను 28 సేవా కేంద్రాలు ఈ 32 కిలోమీటర్ల నిడివిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 28 సేవా కేంద్రాల్లో దేవస్థానం సిబ్బందితో పాటు సచివాలయ సిబ్బంది, మెడికల్ సిబ్బంది, అలాగే సెక్యూరిటీ సిబ్బంది, అదేవిధంగా వాలంటీర్లు కూడా వారి యొక్క సేవలను అందిస్తారు. ప్రధానంగా ఈ కేంద్రాలలో తాగునీటి వసతి, అదేవిధంగా ఎవరైనా అలసిపోయినట్లు కూర్చోవడానికి, కాసేపు సేద తీరడానికి తగినటువంటి ఏర్పాట్లు, అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఎదురైతే వారికి సేవ అందించడానికి మెడికల్ సిబ్బంది కూడా 28వ తారీఖు ఉదయం నుంచి 29వ తారీఖు మధ్యాహ్నం వరకు కూడా అందుబాటులో ఉంటారు. రేపు ఎల్లుండి 2 రోజులు మనం గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేస్తున్నాం. ఈసారి పోలీస్ కూడా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారండి. 32 కిలోమీటర్ భక్తులు నడిచి వెళ్తారండి. మొత్తం రోడ్ ఎక్సెప్ట్ ఇక్కడ నో ఫ్లయింగ్ జోన్ ఉంది, ఆ ఏరియా తప్ప మొత్తం డ్రోన్ ద్వారా కవర్ చేస్తాం. అది కాకుండా సీసీటీవీ విత్ నైట్ విజన్ డివైస్ ద్వారా కవర్ చేస్తాం. అస్త్రం ద్వారా ఎక్కడ కంజెషన్ ఉందా లేదా చెక్ చేస్తూ ఉంటాం. కంటిన్యూస్గా సోషల్ మీడియాలో ఏమైనా వార్తలు వస్తూ ఉంటాయి, ఇక్కడ ప్రాబ్లం అక్కడ ప్రాబ్లం, అది కూడా సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నుండి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అందరికీ బాడీ ఆన్ కెమెరా ధరించమని చెప్పాము. ఆ బాడీ ఆన్ కెమెరా ఫుటేజ్ నుండి కూడా మానిటర్ చేస్తూ ఉంటాం. ఇంకొకటి వర్ష సూచనలు ఉన్నాయి కాబట్టి అందరికీ రెయిన్ కోట్ పెట్టమని చెప్పాము. అది కాకుండా ప్రతి స్టాల్కి నేను రిక్వెస్ట్ చేశాను రెయిన్ ప్రూఫ్ క్యానోపీ పెట్టమని. పబ్లిక్కి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా రెగ్యులర్ ఇంటర్వల్స్లో టాయిలెట్, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అన్ని చోట్ల సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ పోలీస్ ఉంటుంది, లేడీ స్టాఫ్ కూడా ఉంటారండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమక్షంలో టీడీపీలో చేరిన 250 గిరిజన కుటుంబాలు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పార్టీ మారడానికి కారణమన్న పాచిపెంట సభలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి. వోక్సో వ్యాగన్ కేసులో రాష్ట్రానికి ఎంత మచ్చ తెచ్చారో ప్రజలకు తెలుసు. జగన్ చెప్పినట్లు మాట్లాడడం సరికాదంటూ బొత్స సత్యనారాయణపై మంత్రి కొండపల్లి ఆగ్రహం. సింహగిరి ప్రదక్షిణ ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు, లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. జీవీఎంసీ కేతన్ గార్గ్ వెల్లడి. ఫిషింగ్ హార్బర్ లో ఎట్టకేలకే నెరవేరిన మత్స్యకారుల చిరకాల కోరిక. బోట్లు రిపేరీ, మునిగిన బోట్లు వెలికి తీసేందుకు అందుబాటులోకి వచ్చిన క్రేన్. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.